చేరుకోవడంతో అనుచరులు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పోలీసులు శాంతింపజేశారు. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి కాకినాడ జిల్లాలోని కొర్లంపూడి మండలంలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరుగున్నాయి. అయితే ప్రస్తుతం అయితే పార్థివ దేహాన్ని అభిమానులు అదేవిధంగా నేతలు కడసారి చూపునకు పార్థివ దేహాన్ని అందుబాటులో ఉంచారు. అయితే తన తండ్రి భౌతిక కాయాన్ని చూసేందుకు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడికి వచ్చారు. అయితే కిర్లంపూడికి రాగానే ముద్రగడ అనుచరులు క్రాంతిని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ముద్రగడ భౌతిక కాయాన్ని చూడడానికి లేదని చెప్పి ఆవిడ్ని అడ్డుకున్నారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా ముద్రగడ తనయురు గిరితోపు గిరికి అదేవిధంగా ముద్రగడ తనయురాలు క్రాంతికి మధ్య విభేదాలు మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ అనుచరులతో పాటు గిరి అనుచరులు కూడా ఆ కూతురు క్రాంతిని పార్థివ దేహాల వరకు రానివ్వకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా క్రాంతి తీవ్ర స్థాయిలో భావోద్వేగానికి గురై కన్నీరు ఉప్పు పెట్టుకున్నారు. తండ్రి కడసారి చూపును కూడా తనను చూడనివ్వరా, ఇదే న్యాయం అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసి రోధించారు. అదే సమయంలో ముద్రగడ అనుచరులు కూడా క్రాంతి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన తండ్రిని చూసే వరకు ఏమాత్రం కదిలేదు లేదని క్రాంతి కూడా పట్టుదలగా ఉండడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈలోపు పోలీసులు వచ్చి ఆ క్రాంతిని ముద్రగడ భౌతిక దేహం వరకు కాయం వరకు దగ్గర తీసుకెళ్లి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ముద్రగడ చూసిన తర్వాత భావోద్వేగానికి గురైన క్రాంతి అక్కడి నుంచి తిరిగి రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ప్రధానంగా ముద్రగడ పద్మనాభానికి గత ఏడాది అస్వస్థ గురైనప్పుడు సరైన వైద్యం కూడా అందలేదని దానికి తన సోదరుడు గిరి కారణంటూ కూడా అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా క్రాంతిని రాకుండా అడ్డుకున్నారని చెప్పి దీని ప్రధాన కారణం ముద్రగడ తనయుడే అని చెప్పి కూడా క్రాంతి పలుసార్లు బహిరంగంగానే ఆవేదన ఆక్రోశం వెళ్లగక్కారు. అందులో భాగంగా ఈ రోజు తండ్రిని చూడడానికి వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. శంకరి, ఇప్పుడు అక్కడంతా పరిస్థితి అంతా క్లియర్ అయినట్టేనా? ఈ రోజు అధికార లాంఛనాలతో ముద్రగడకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కదా? ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం తన తండ్రిని చూసి క్రాంతి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాల కింద అంత్యక్రియలు నిర్వహించింది. అయితే తన తండ్రిని చూసేందుకు మరోసారి సాయంత్రం లోపు ఒకసారి ముద్రగడ క్రాంతి మళ్లీ వచ్చే అవకాశం ఉందని కూడా అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏమైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ముద్రగడ భౌతిక దేహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పిస్తున్నారు. శంకరి, రైట్. అప్పారావు. Hey,